నన్నే కొడతావా నిన్ను? కన్న తల్లిని కొట్టడానికి చెయ్యెత్తిన గొప్ప కొడుకువి నువ్వు బాగుపడవురా. అమ్మా తప్పుకో. నేను తప్పుకోనురా. తప్పుకోమా. ఇంటర్వ్యూలో నిజంగా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? ఇంతకంటే ఘోరమైనవి కూడా అడిగారు. ఈజిప్ట్ మమ్మీలను ఎందుకు పెట్టారు, వాటి వల్ల ఉపయోగం ఏంటని అడిగితే నేనేం చెప్పగలను? రై, నాకు బీటెక్లో 98% వచ్చిందని చెప్పుకోవటం కాదురా, సమర్థత ఉండాలి. సమర్థత అంటే ఏమిటో తెలుసా? 22 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన శిఖరాన్ని అందుకోవడం. అంత సీన్ ఎవరికుంది? ఇవాళ పేపర్లో శిరీష్ అనే ఒక అమ్మాయి ఆర్టికల్ వచ్చింది. ఒకసారి చదువు, నీకే అర్థమవుతుంది. తమరే చెప్పండి. 22 ఏళ్ల వయసు, 22 సంవత్సరాల లోపే బిజినెస్ లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేత బిజినెస్ టైకూన్ ఆఫ్ 2015 అవార్డు పొందింది. అదిరా సమర్థత అంటే. ఆడవాళ్ళని చులకనగా చూసే ఈ రోజుల్లో మనందరినీ తలెత్తుకునేలా చేసింది. నిజమైన విజయం సాధించింది. ఒక్కసారి ఆవిడ గారు ఫోటో ఇస్తే దండం పెట్టుకుంటా. నాకు కూడా అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు. నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు తప్పకుండా తీసుకొస్తానులే. ఇండియాలో అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. ఎరా, నువ్వు నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళానన్నా. మరి నీ ఫైల్ ఏది? ఫైలు మీ అబ్బాయి గారి ఫైల్ నా దగ్గరే ఉంది సార్. ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టుంది. ఎవరమ్మా నువ్వు? ఆ ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందాక బస్ స్టాప్ దగ్గర ఒక లేడీ పురిటి నొప్పులతో బాధపడుతుంటే పాపం మీ అబ్బాయి ఆటోలో తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఆ సమయంలో ఈ ఫైల్ మర్చిపోయాడు. మేము ఇందులో ఉన్న అడ్రస్ చూసి తీసుకొచ్చాం. ఇది నన్ను బాగా బుక్ చేసేసింది. విన్నావా గీత, నీ పుర్తరాత్ర రోడ్డు మీద చేసిన సంఘ సేవ గురించి? బయటికి వెళ్ళేటప్పుడు బోలెడని బుద్ధులు చెప్పి పంపిస్తావు కదా, అంత మాత్రాన బుద్ధి మారుతుందా? పావురాలతో తిరిగినంత మాత్రాన కాకి రంగు మారదు, వీడి బుద్ధి మారదు. నాన్న, లేడీస్ ముందు సంబంధం లేని కొటేషన్స్ వేసి నన్ను అవమానించుకో. అమ్మా, మీరేమనుకోదు, మా వాడి కొంచెం పరువు మర్యాద పౌరుషం ఎక్కువలే అమ్మా. ఇదిగో అమ్మాయి, ఫైల్ దొరికితే అందులో కాంటాక్ట్ నంబర్ చూసి కాల్ చేయాలి. అంతేగాని ఇలా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి తిట్లు తినిపించకూడదు. గీత, ఈ అమ్మాయి చేసింది మంచి పని, ఏమీ అనకు. అవునా అన్నా? ఏంటి అవును? అక్కడికేదో అమ్మాయి స్కామ్ చేసిన వాడిని సిబిఐ వాళ్ళకి పట్టించినట్టు అంతగా పొగుడుతున్నావు. ఆ అమ్మాయి మంచితనాన్నే పొగుడుతున్నాం గీత. నానా, వన్ డే యూ విల్ రియలైజ్, కార్తీక్ అంటే ఒక పేరు కాదు, దట్స్ అ బ్రాండ్ అని తెలుసుకుంటావు. అన్నయ్య,
మరి పెద్ద పెద్ద మాటలు కమిట్ అయిపోతున్నావురా. పెద్ద మాటలు కాదు, జరగబోయే మాటలు చెప్తున్నాను. నాన్న, ఇందాకదెవరో పెంటమ్మ గురించి చెప్పావు కదా. పెంటమ్మ కాదురా, శిరీష. శిరీషే. ఫ్యూచర్ లో అలాంటి శిరీషల్ని 100 మందిని కొంటా. హలో హలో, నువ్వు వాగవే. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఛాలెంజ్ కూడా చేసుకోవద్దా? ఆ శిరీష లాంటి వాళ్ళు నా దగ్గర పనిచేసే స్థాయికి ఎదుగుతా. నీకు అంత సీన్ లేదు. నువ్వెందుకు మధ్యలో ఎదుగుతావు? ఎందుకంటే పల్లవి, ఇంకా బయలుదేరదామా? 1 సెకండ్ చెప్పండి. తండ్రి కొడుకుల మధ్య చిచ్చుపెట్టి వెళ్ళిపోతున్న తమరి నామధేయం? ఇందాక తమరు 100 మంది అంటూ నువ్వు వాకు పల్లవి. నా పేరు సుబ్బలక్ష్మి. ఓ, ఓల్డ్ నేమ్. థ్యాంక్స్ అంకుల్. మీ అబ్బాయి గారి ఫైల్. బాయ్ ఆంటీ. ఇలాంటి విలువైన సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పారేసుకుంటున్నావంటే నీ కొడుకు ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. ఏం కాదులే, నువ్వు టిఫిన్ చేద్దుగానరా. మీ ఆయన పెట్టాడుగా గందులు, కడుపు నిండిపోయిందిలే. నీకు ఆకలిస్తుందిరా. ఇప్పుడే కాదు, రాత్రి కూడా ఆకలేదు. ప్లీజ్ నాన్నా. సారీ. నీకిప్పుడు ఆకలియాలి అంతేగా? ఇదిగో, అర్జెంటుగా వెళ్ళి ఒక బీర్ కొట్టేసిరా. ఆ తర్వాత అంతా మర్చిపోతావు. అప్పుడు ఆకలేస్తుంది. నేను వెళ్ళి వంట చేస్తాను. తీసుకో, వెళ్ళు. గీతా, వస్తున్నా. గీత, వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టేశావు. నీ కొడుకుని నువ్వు కొట్టినందుకు, వాడి ప్రయత్నానికి అడ్డుపడినందుకు నా కొడుకు నిన్ను ఈ విధంగా హింసిస్తున్నాడమ్మా. ఇది ప్రతిరోజు జరిగేదే కదా. ఇక నుంచి నువ్వేమీ పట్టించుకోవద్దు. అత్తయ్యా, ఒక ముని తపస్సు చేసుకుంటుంటే ఒక చీమ మునిని కుట్టింది. తపస్సుకు భంగం కలిగిన ఆ ముని కోపగించుకోకుండా చీమను మెల్లగా పక్కకు తీసి తన తపస్సు తను చేసుకుంటున్నాడు. చీమ బుద్ధి పోదు కదా. మళ్ళీ ఆ చీమ ఆ మునిని కుట్టింది. ముని ఆ చీమను చంపకుండా వదిలేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మునీశ్వరా, చీమను చంపేస్తే నువ్వు హాయిగా తపస్సు చేసుకునేవాడివి కదా అంటే, అది చీమ అల్పజీవే. కుట్టాలనే దాని స్వభావాన్ని అది మానుకోనప్పుడు దానికి సహాయం చేయాలనే మంచి బుద్ధిని నేనెందుకు మానుకోవాలి అని మునీశ్వరుడు పరమేశ్వరునికి సమాధానం చెప్పాడత్తయ్యా. నేను అంతే అత్తయ్యా. వాళ్ళు మారతారో లేదో కానీ నా ప్రయత్నం మాత్రం నేను చేస్తుంటాను. వాళ్ళు మారరు, నువ్వు మారవు. Okay, fine. This is complete layout, madam.
అండ్ కంప్లీట్ డిజైన్ ఆఫ్ 100 acres మేడం. ఓకే. మీరు చెప్పినట్టే అన్ని ఫెసిలిటీస్తో డిజైన్ చేశాను మేడం. ఓ నైస్. అండ్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్. టెల్ మీ మేడం. అన్ని కన్స్ట్రక్షన్స్ ఈక్వల్ గా ఉండాలి. పొరపాటున కూడా ఎలాంటి డిఫరెన్సెస్ అనేది ఉండకూడదు. ఓకే మేడం. ఫ్యూచర్ లో ఎంప్లాయీస్ కి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం గానీ డ్రైనేజ్ ప్రాబ్లం గానీ రాకూడదు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ మేడం. యా రమణ చెప్పు. మీకోసం రాకేష్ వర్మ గారు వచ్చారు. 5 minutes వెయిట్ చేయమని చెప్పు. ఓకే మేడం. ఓకే లెట్ us కంటిన్యూ. అన్ని ఫెసిలిటీస్ తో పాటు ఇంటికొక చెట్టు ఖచ్చితంగా ఉండాలి. పొల్యూషన్ నుంచి ఎంప్లాయీస్ ని వాళ్ళ పిల్లల్ని కాపాడగలిగే మెడిసిన్ చెట్టు ఒకటే. ష్యూర్ మేడం. సార్ మేడం బిజీగా ఉన్నారు, 2 నిమిషాలు. ఏంటయ్యా టైం ఎంత అవుతుంది? రాకేష్ వర్మ వచ్చాడని చెప్పు. వెళ్ళి చెప్పు. ఓకే సార్. బయలుదేరు. మేడం ఏంటి? ఆయన మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనుకుంటున్నారు. వెయిట్ చేయమని చెప్పాను కదా రమణ. చెప్పాను మేడం, అయినా. సరే వెళ్ళి రమ్మనండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఏదో అర్జెంట్ అనుకుంటా. 15 minutes వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. సార్ మేడం రమ్మంటున్నారు. ఓకే రండి. పద. కూర్చోవచ్చా? స్నేహితులు తప్ప శిరీషని అపాయింట్మెంట్ లేకుండా ఎవరు కలవలేరు. అఫ్ కోర్స్, బట్ రాకేష్ వర్మకి ఆ అవసరం లేదనుకుంటాను. ఒక బిజినెస్ మ్యాన్ కి ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకపోవడం షేమ్. రాకేష్ వర్మకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఓకే, అవసరం లేని టాపిక్ తో ఎంటర్టైన్ కావడం నాకు ఇష్టం లేదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. మీరు చేసిన పనేం బాగోలేదు. ముందు ఆ పనేంటో చెప్తే అది మంచి పనో కాదో నేను చెప్తాను. 100 ఎకరాలని అనామకులకు ఫ్రీగా ఇచ్చేయడం. హూ ఆర్ యు? వాట్? నువ్వు ఎవరు అని అడుగుతున్నాను. నేను రాకేష్ గారికి పర్సనల్ అంటే పర్సనలే. ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛాంబర్. హలో, ఎక్స్క్యూజ్ మీ. డూ వాట్ ఐ సే. ఎంత పొగరు నీకు? మిస్టర్ రాకేష్ వర్మ, వెళ్ళమని చెప్తారా నన్నే బయటకు పంపించమంటారా? తాప్సీ, నువ్వు బయటకు వెళ్ళు. సార్ మీరు నన్ను. అవసరం మనది. కమింగ్ టు ద పాయింట్, నా బిజినెస్ ఆర్డర్స్ ని దెబ్బ కొట్టావు, భరించాను. నా కంపెనీలు క్లోజ్ అయ్యేలా చేశావు, సహించాను. నాకు జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు చెల్లించడానికి నీకొక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. 100 ఎకరాల నీ ల్యాండ్ పక్కన 25 ఎకరాల నా ల్యాండ్ ఉంది. నన్ను 125 ఎకరాల ల్యాండ్కి ఓనర్ని చేస్తే చాలు. ఆ తరువాత శిరీషకు అవార్డులొచ్చినా రివార్డులొచ్చినా నాకు అనవసరం. మీ 25 acres కూడా నాకు ఇచ్చేయండి. ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. నేను అమ్మటానికి రాలేదు, కొనడానికి వచ్చాను. నేను అమ్ముతానని బోర్డు పెట్టలేదే. ఎకరానికి 10 లక్షలు ఇస్తాను. మర్యాదగా అది నా సొంతం చేసేయ్. అది ఒక ఆశయం కోసం. దానికి నువ్వు విలువ కట్టలేవు. నువ్వైనా బాగుపడు, నేనైనా బాగుపడనివ్వు. మధ్యలో ఆ లేబర్కి దానం చేయొద్దు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే గేటు బయటుంటావు మిస్టర్ రాకేష్ వర్మ. నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను. యు కాంట్ చేంజ్ మై డెసిషన్. నా గురించి నీకు తెలియదు. యూనియన్ లీడర్ని బెదిరించి జున్నులో విషం కల్పించి చంపేయాలని ప్రయత్నించిన నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీ చరిత్ర గురించి ముందే చదివాను. మీరు తయారు చేసే మందుల్లో కల్తీ గురించి
మీరు ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ లో జరుగుతున్న అవకతవకల గురించి అన్నీ తెలుసు. ప్రూఫ్లు ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తే మిగిలిన జీవితం జైలుకి అంకితం అయిపోతుంది. అండర్స్టాండ్? బిఫోర్ ఐ కాల్ ద సెక్యూరిటీ యు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. చిన్నదానివి పెద్ద పొజిషన్ లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఇంకా తమరు బయలుదేరొచ్చు. నీకు దండం పెడతాను. ప్లీజ్ 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 నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను. ప్లీజ్ 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 నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. నన్ను వదిలే. ప్లీజ్ 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 నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ వదిలే. ప్లీజ్ నన్ను వదిలేస్తే నీకు దండం పెడతాను. చట్నీ వెయ్యి. ప్లీజ్ నీకు దండం పెడతాను. ప్లీజ్ వదిలే. అమ్మా కాపాడండి. అమ్మా రక్షించండి. అమ్మా తిను. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్. వీడికి చిలిపి చేష్టలు ఇంకా ఎక్కువైపోయాయి. రాక్షసుడు. రాక్షసుల్ని చంపడానికి దేవుడు దిగొస్తాడు నాన్నా. నువ్వు నా మీద నా కొడుకు మీద ఎన్ని సెటైర్లు వేసినా ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా అమ్మా? తెలుసురా, తల్లిని చంపితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని జ్యోతిష్కుడు నీకు చెప్పాడు కాబట్టి కదా. అందుకే కొద్దిగా ఆ సెటైర్లు తగ్గించు. పిచ్చోడా, ఇప్పుడు మాత్రం నేను బతికున్నాననుకుంటున్నావా? నువ్వు మరీ ఇరిటేషన్ తెప్పిస్తున్నావమ్మా. కాపాడండి అమ్మా. ఏంటి అక్కడ చూస్తున్నావు? వడ్డించా. వదిలే. నాప్కిన్ ఇవ్వు. అమ్మా అమ్మా. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. 'కొడుకుని' పోగొట్టుకొని 'కొడుకుని' పోగొట్టుకొని 'కొడుకుని' 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 'కొడుకు
నా కూతుర్ని వదిలేయమని కాళ్ళు పట్టుకుని బతిమాలాని కదయ్యా. దురదృష్టవంతురాల్ని. ఓహో, ఏంటి ఇలా వచ్చావు? నా కూతురికి తన అన్నయ్య చివరి చూపు చూసే అవకాశం కూడా లేకుండా పోయిందయ్యా. కనీసం చిన్న కర్మకాండకైనా పంపించండి అయ్యా. అరే, వాడు ఇంకా రిలాక్స్ కాలేదు. వాడి ముచ్చట తిరగక పంపిస్తాడులే. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. నా జీవితాంతం మీ ఇంట్లో పని మనిషిగా బతుకుతానయ్యా. నా కూతురును వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా.